హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు మనము పూరి అండ్ బొంబాయి చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాము. బొంబాయి చట్నీ అనేది చాలామందికి గట్టిగా అయిపోయి తిక్కుగా వస్తుంది కదండి. అలా కాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హోటల్లో చేసిన విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుందండి. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి. అదేవిధంగా పూరి అనేది చాలామందికి పొంగకుండా ఉంటాయి. అలా కాకుండా మనం చేసే ప్రతి పూరి పొంగే విధంగా ఎలా అనేది నేను ఈ వీడియోలో చెప్పాను. చూసి మీరు కూడా ట్రై చేసి తినండి. చాలా బాగుంటాయి. పూరి అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కదా అండి. సో ఇలా సింపుల్ అండ్ టేస్టీగా ట్రై చేయండి. అదేవిధంగా మన వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవడం ఎలా అనేది మీరు చూడడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అందువల్ల లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ పూరి పిండి కలుపుకుందాము. దానికి ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు పూరి పిండి వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూను ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి, బొంబాయి రవ్వ. సో ఇలా ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ ఈ ఆయిల్ అంతా ఈ రవ్వకు కలిసే విధంగా కలుపుకొని తర్వాత నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. స్మూత్గా రావాలండి పిండి అనేది, గట్టిగా లేకుండా మరీ లూజ్గా కాకుండా. మళ్ళీ ఉంటలు ఉంటలు ఉంటుంది కదండి, అంటే వడకలు వడకల్లాగా ఉంటుంది. అలా కాకుండా మనకు పిండి ఎలా ఉన్నదంటే మన చపాతీ పిండి స్మూత్గా వేస్తే ఎలాగైతే చపాతీ వస్తుందో అలా స్మూత్గా రావాలి. అలా స్మూత్గా వస్తేనే మీకు పూరి అనేది బాగా పొంగుతుందనమాట. సో లాస్ట్లో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. మీరు కలిపే విధానాన్ని బట్టే మీకు పూరి అనేది బాగా పొంగుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా వదిలేయకుండా ఒక కప్పుతో కవర్ చేయండి మొత్తము. ఇలా కవర్ చేయడం వల్ల మీకు పిండి అనేది తడి ఆరిపోకుండా మెత్తగా ఉంటుందన్నమాట, బాగా స్మూత్గా. తర్వాత మనం చట్నీకి చేసుకుందాము. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటే మనకు చూడడానికి బాగుంటుంది. సో ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ అనేది మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. ఆల్మోస్ట్ ఇది కొంచెం చప్పగానే ఉంటుంది కాబట్టి ఒక 4 సరిపోతాయి. తర్వాత సాల్ట్, పసుపు వేసుకోవాలి. సాల్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి అన్నమాట. తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకొని ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత బాయిల్ చేసిన పొటాటో అండ్ బాయిల్ చేసిన బఠానీ వేసుకోవాలి. మీకు గ్రీన్ బఠానీ అవైలబుల్ ఉంటే గ్రీన్ బఠానీ వేసుకోండి. తర్వాత క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ క్యారెట్ అనేది మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఆలు బఠానీ వేసుకుంటే మీకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ మనము శనగపిండి అనేది కలుపుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేస్తే ఉండకట్టేస్తుంది. ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని నీట్గా కలుపుకున్న తర్వాత ఇలా ఎక్కువ వాటర్ వేసుకోండి. వాటర్ లాగా రావాలన్నమాట ఈ పిండి అనేది. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మీకు వాటర్ ఇంకో కొంచెం పడతాయి అని ఉంటే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు ఇంకా కొంచెం వాటర్ పడతాయి అన్నమాట, థిక్గా ఉంది కదా. సో కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకనిస్తే మనకు థిక్నెస్ వస్తుంది. సో అలా థిక్నెస్ వచ్చినప్పుడు నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, నేను చూపించే విధంగా ఇలా తిక్కుగా రావాలన్నమాట. మీకు వాటరు ఇలా తిక్కుగా ఉంటే చల్లగా అయ్యేసరికి గట్టిగా అవుతుంది కొంచెము. అప్పుడు మనం తినడానికి సరిపోతుందన్నమాట. ఇలా కర్రీ లీవ్స్ వేసి కొత్తిమీర వేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే మనకు తినడానికి వీలయ్యే విధంగా సరిపోతుందన్నమాట. నెక్స్ట్ మనము పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి అనేది తీసుకొని ఇలా నీట్గా మళ్ళీ ఒకసారి బాగా కలపాలన్నమాట. నీట్గా బాగా కలపడం వల్ల స్మూత్నెస్ అనేది బాగా వస్తుంది. అప్పుడు పూరి అనేది బాగా పొంగుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉంటల్లాగా చేసుకోవాలి. మన పూరి సైజు ఎంతైతే మనకు పిండి పడుతుంది అనుకుంటామో సేమ్ అలా సైజ్ అనమాట. ఇలా ఉంటల్లాగా చేసుకొని మనం తీసుకున్న పిండి మొత్తము ఉంటల్లాగా చేసుకొని తీసి పెట్టుకోవాలి. మీకు పెద్ద కావాలి అంటే కొంచెం పెద్ద సైజు తీసుకోండి. మీకు ఈ సైజు సరిపోతాయి అంటే ఈ క్వాంటిటీలో తీసుకొని మొత్తం ఇలా ఉండల్లాగా తీసుకొని తర్వాత రౌండ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా రౌండ్ ఆఫ్ చేసుకోవడమే మెయిన్ అండి. ఇలా చేసుకుంటే మీకు పూరి అనేది రౌండ్‌గా వస్తుంది. చూడండి స్మూత్‌గా ఉండడం వల్ల మీకు చుట్టూ కూడా పగలకుండా రౌండ్‌గా ఉంది. సో, తర్వాత మన చపాతీ పీట ఉంటుంది గదా! చపాతీ పీట తీసుకొని గోధుమ పిండి వేసుకొని రుబ్బుకోవడం ఇట్లా రుద్దుకోవడమే. సో, ఇలా రేకుల కట్టెతో రుద్దుకోవాలి. మీరు ఆయిల్‌తో రుద్దుకుంటానంటే ఓకే, ప్రాబ్లమ్ లేదు. కానీ పొడి పిండితో రుద్దుకోవడం వల్ల మీకు షేప్ అనేది బాగొస్తుంది. పూరి షేప్ అనేది రౌండ్‌గా అనమాట. చూడండి ఇలా ఇంతవేం థిక్‌నెస్ సరిపోతుందనమాట. ఎక్కువ పలచగా రుద్దితే మనకు పూరి అనేది పొంగకుండా ఉంటాయన్నమాట. అలా అని ఎక్కువ దుడ్డుగా పెడితే పిండి పిండిలాగా ఉంటది. సో, నేను చూపించిన విధంగా రుద్దుకోండి. మరీ పలచగా కాకుండా, మరీ దొడ్డుగా కాకుండా రుద్దుకొని ఇలా నేను చూపించే విధంగా అన్నీ రుద్ది పెట్టుకుందాము మనకు కావాల్సినవి మొత్తము. తర్వాత నెక్స్ట్ గ్యాస్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయిన తర్వాత 1 బై 1 వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇక్కడ ఒక విషయం అండి, మీరు వేస్తానే వెంటనే ఇలా మనం ఆ పూరీననేది ఇలా కలుపుతూ ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ ఉంటేనే బాగా పొంగుతాయన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మీరు అలా స్ప్రెడ్ చేయకుండా వదిలేశారు అంటే గిన పొంగదు, అక్కడికే స్టాప్ అయిపోతుంది. ఇలా ఇరుపక్కల బాగా కాల్చుకోవాలి. 2 పక్కల మీరు బాగా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా పొంగాయో. చూస్తుంటేనే నోరూరుతుంది గదా! సో, యాజ్ ఇట్ ఈజ్‌గా మీకు అలానే వస్తుంది. ఎందుకని మీరు కొంచెం సూజీ అనేది వేసుకోండి. మీరు ఈ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల మీకు మరీ పిండిలాగా కాకుండా క్రిస్పీగా వస్తాయన్నమాట. పూరి అనేది చూడండి మనము కాల్చే ప్రతి పూరి బాగా పొంగుతదనమాట. అదేవిధంగా నేను చూపించిన విధంగా మరీ పల్చగా కాకుండా, మరీ దుడ్డుగా కాకుండా చేసుకొని కాల్చుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగొస్తాయి. ఇలా పొంగితే మీ పిల్లలకి అందుకు పెట్టినప్పుడు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు వాళ్ళు ఇష్టంగా తినేదాన్ని బట్టి మీకు తెలుస్తుందనమాట ఎంత బావుంది అనేది. కర్రీ కూడా మీకు ఆప్షనల్ క్యారెట్ అనేది. సో, మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. బఠానీ, ఆలు వేసుకోవడం వల్ల మీకు టేస్ట్ అనేది సేమ్ హోటల్ లాగానే వస్తుంది. పూరి అనేది ఇలా చేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే. చాలా బావుంటుందనమాట. ఇంకొకటి మీకు బఠానీ అనేది గ్రీన్ బఠానీ దొరికితే గ్రీన్ బఠానీ వేసుకోండి. అవైలబుల్ లేదు అంటే ఈ బఠానీ వేసుకున్న నైట్ నానబెట్టుకొని మార్నింగ్ బాయిల్ చేసి వేసుకుంటే మీకు సరిపోతుంది. చాలా బాగా వస్తుందనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా హోటల్‌లో అయితే ఎలాగైతే వస్తుందో అలానే వస్తుంది. ఈ రెసిపీని మీరు ఇంట్లో కూడా ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్‌లో రూపంలో తెలపండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్